నీ కష్టాలలో అద్భుతంగా నీకు సహాయం చేస్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచు వాళ్ళు గట్టిగా అరిసివని చెప్పండి. ఎవరైతే కష్టాలు గుండా వెళ్తున్నారో, సమస్యలు నాకున్నాయి, సంకటాలు ఉన్నాయని బాధపడుతున్నారో, ఎస్ మీ అందరితో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సెలవిచ్చే మాట ఏంటంటే, నీ కష్టాల్లో అద్భుతంగా నీకు సహాయం చేస్తాను సెలవిస్తున్నాడు. నమ్ముచు వాళ్ళు గట్టిగా అరిసివని చెప్పండి. ఈరోజు ప్రవచన వాకు కీర్తన 118వ కీర్తన అండి, 6-7 నుంచి వచ్చింది. ఎస్ పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. యెహోవా నా పక్షంగా ఉండాలని కీర్తకాడు అంటున్నాడు. నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు. ఎస్ ఈ విశ్వాసం మీరు కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీకు సంకటం వస్తుందో, శ్రమల గుండా వెళ్తున్నావో, నిరుత్సాహపడకుండా దేవుడు నా పక్షాన ఉన్నాడు. జనాలు నీ పక్షాన ఉండకపోవచ్చు, నువ్వు నమ్ముకున్న భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, చుట్టాలు కానీ నేను వదిలేసి వెళ్ళి ఉండవచ్చు. కానీ వినండి, ఎప్పుడైతే నువ్వు దేవుడు నా పక్షాన ఉన్నారని నువ్వు విశ్వాసం కలిగి ఉంటావో, నీలో కొండంత ధైర్యం వస్తుంది, ఆ విశ్వాసం వస్తుంది. ఇక నరులు నాకేమి చేయగలరు, ఎవరు ఏదో చేస్తారు, ఏదో కీడు చేస్తారు, నష్టం చేస్తారు, చేతబడి చేస్తారని నీలో ఎన్నో భయాలు ఉండొచ్చు. అయితే ఎప్పుడైతే నువ్వు దేవుడు నా పక్షాన ఉన్నారని విశ్వాసం కలిగి ఉంటావో, నీలో ఉన్న భయం మొత్తం కూడా విడిచేసి వెళ్ళిపోతుంది. ఏ నరుని బట్టి ఇక నువ్వు భయపడవు, ఏ సమస్య బట్టి నువ్వు భయపడవు. నెక్స్ట్ చెప్పాడు 7వ వచనంలో, యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి ఉన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నీ సమస్యల్లో ఎవరైనా సహాయం చేస్తారని ఎదురు చూస్తుండవచ్చు. ఎవరైతే నువ్వు సహాయం చేస్తావు అనుకున్నారో వాళ్ళంతా కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను వదిలేసి వెళ్ళిపోవచ్చు, స్పందించకపోవచ్చు, ఫోన్ కాల్స్ ఎత్తపోవచ్చు. కానీ దేవుడు ఉన్నాడు, వాడిని పక్షంగా ఉన్నాడు. వాడిని పక్షం వహించి నీకు సహకారి ఉంటాడు. ఎవరు సహకరించినా సహకరించకపోయినా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎవరు మేలు చేసినా చేయకపోయినా దేవుడు నీకు మేలు చేస్తాడు. ఎవరు నేను దీవించినా దీవించకపోయినా దేవుడు నేను దీవిస్తాడు. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదను. ఏ శత్రువులైతే నువ్వు కృంగిపోవాలి, పడిపోవాలి, నాశనం కావాలి, నీ ఇంట్లో శుభకార్యం జరగొద్దని చెప్పేసి ఏ శత్రువులైతే కోరుకుంటున్నారో, ఏ శత్రువులైతే నీ పతనం కోసం కాచుకొని ఉంటున్నారో వినండి, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు యెహోవా నా పక్షంగా ఉన్నారని నమ్ముతావో, నీ శత్రువులు నీ విషయంలో కలిగినటువంటి కోరికలన్నీ నెరవేరవు. అంత మాత్రమే కాదు, నీవు నీ శత్రువుల పట్ల ఏమైతే నువ్వు కోరుకున్నావో నీ కోరిక నెరవేరుట నువ్వు చూస్తావు. ఏ శత్రువులైతే నీ అవమానం చూడాలని కోరుకుంటున్నారో ఆ శత్రువులై అవమానం విధంగా దేవుడు కార్యం చేస్తాడు. సో దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు పనిచేసే ఉద్యోగ స్థలంలోను, వ్యాపారంలోను, సేవలోను, ఎక్కడెక్కడైతే నువ్వు కష్టపడి ప్రయాసపడుతున్నావో ఆయా స్థలాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నీకు సాయం చేసే విధంగా మనుషుల్ని ముందుకు నడిపిస్తాడు, మార్గాలు సరళం చేస్తాడు. శత్రువులు నీకు ఏ సహాయం రావద్దు, ఏ మేలు కలగొద్దు, నువ్వు పైకి రావద్దు అని చెప్పేసి ఎంతగా ప్రయత్నాలు చేసినా కానీ వినండి, నువ్వు సేవించే దేవుడు చిన్న సన్న దేవుడు కాదు. ఆయన మరణాన్ని జయించి లేచిన దేవుడు. ఆయన సమాధిలో ఉన్నప్పుడు ఎవరు ఆయనకు సహాయం చేయలేదు. అయినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారిని లేపాడు. అలాగే నిన్ను కూడా యేసుక్రీస్తు వారు లేపబోచున్నాడు, సహాయం చేసి లేపబోచున్నాడు. రోగం ఉంటే స్వస్థపరిచి నీకు సహాయం చేయబోతున్నాడు. అప్పులుంటే అప్పులు తీరిపోయే విధంగా చేసి నీకు సహాయం చేయబోతున్నాడు. మనశ్శాంతి ఉంటే శాంతిని ప్రసాదించి నీకు సహాయం చేయబోతున్నాడు. ఇంట్లో గొడవలు ఉంటే మనశ్శాంతిని ఇచ్చి ఆయన సహాయం చేయబోతున్నాడు. ఏ కష్టమైతే నువ్వు కలిగి ఉన్నావో నీ కష్టం దేవుడు సహాయం చేయడానికి అవకాశంగా ఉంటుంది. నీ సమస్య దేవుని అద్భుతానికి వేదికగా ఉంటుంది. నీ సమస్య దేవుని యొక్క మహిమను కనపరిచే విధంగా ఉంటుంది. నీ సమస్యలో దేవుడు అద్భుతంగా సహాయం చేస్తాడు. ఇశ్రాయేలు జనాంగం వారికి ఎర్ర సముద్రం వద్ద సహాయం చేసే ఎవరు లేరు, కానీ దేవుడు వచ్చి ఎర్ర సముద్రాన్ని చీల్చి సహాయం చేశాడు. అలాగే నేను ప్రవచిస్తున్న ఈరోజు ఎవరైతే నాకు సహాయం కావాలని కోరుకుంటున్నారో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతంగా నీకు సహాయం చేస్తారని ప్రవచిస్తున్నాను. చెప్పని గట్టిగా రిసీవ్ అని. ఆర్థిక సహాయం నీకు వస్తుందని ప్రవచిస్తున్నాను. చెప్పని గట్టిగా రిసీవ్ అని. కుటుంబంలో నీ పిల్లల విషయంలో ఏ సహాయం అయితే కోరుకుంటున్నావో దేవుడు అద్భుతంగా నీకు సహాయం చేస్తానని ప్రవచిస్తున్నాను. చెప్పండి రిసీవ్ అని. ఏ శత్రువులైతే నీకు సహాయం రాకుండా అడ్డుగా పడుతున్నారో వాళ్ళ ఆటంకాలన్నీ తొలగిపోతాయి. వాళ్ళు ఊహించని విధంగా నీకు సహాయం వస్తుందని ప్రవచిస్తున్నాను. చెప్పని గట్టిగా రిసీవ్ అని. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్నేహితులు, బంధువులకు, మిత్రులకి వాట్సాప్ గ్రూపులో, ఫేస్బుక్ గ్రూపులో షేర్ చేయండి, లైక్ చేయండి. యూట్యూబ్
ఛానల్స్ 4 ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు యూట్యూబ్లో, ఫేస్బుక్లో వస్తుంది. జాయిన్ కండి. దేవుడు ఈ లైవ్లో కార్యాలు అద్భుతాలు చేస్తున్నాడు. అలాగే సెకండ్ బేతల్ టవర్ చర్చ్లో ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు, రెండవ ఆరాధన సాయంత్రం 5 గంటలకు ఉంటుండగా ఈ 2 ఆరాధనలో అద్భుతాలు, స్వస్థలు, మహత్కార్యాలు జరుగుతున్నాయి. చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు. రండి, కుటుంబాలకు రండి. ప్రతి శనివారం నాడు కూడా లోతైన ప్రవచన డెలివరెన్స్ కోసం నేను పర్సనల్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. ప్రతి శుక్రవారం నాడు కూడా డెలివరెన్స్ కోసం, లోతైన ప్రవచనం కోసం ఫోన్ అపాయింట్మెంట్ లేక వాట్సాప్ వీడియో కాల్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. కావాల్సిన వాళ్ళు వివరాల కోసం కింద ఉన్నటువంటి ఆఫీస్ నెంబర్ కాల్ చేసి వివరాలు కనుక్కోండి. ఈ ప్రవచన వాక్యం ఎత్తుపడుతుండగా మీరు ఏ కష్టాలు ఉన్నారో మీకు అద్భుతంగా సహాయం వస్తుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. మీరు త్వరలోనే సెకండ్ వలన బేతల్ టవర్ చర్చ్కి ఈ ప్రవచనం రిసీవ్ చేసుకున్నానండి, నేను నమ్మానండి, నాకు ఈ కార్యం జరిగిందని నువ్వు సాక్ష్యం చెప్పడానికి వస్తాను ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. గాడ్ బ్లెస్ యూ.